ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య ఆధ్వర్యంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం సభ్యుల ఎన్నిక. కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. వారు తెలంగాణ నుంచి కాకుండా ఇప్పుడు వెలుగులో చేస్తున్నారు. వారు మన రాష్ట్ర బాధ్యులు కూడా మన జిల్లాకి ఇన్ఛార్జ్ కనుకనే స్పెషల్ ఇన్విటేషన్ మీద వచ్చారు. వారు ఎన్నో పనులున్న పక్కకు పెట్టుకొని మన ఆహ్వానం మేరకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా మరి మన రాష్ట్ర పెద్దలు మన సంఘాల గురించి డెవలప్మెంట్ గురించి వారి మాటల్లో వింటూ వాళ్ళ అభిప్రాయాలను తర్వాత వారు మంచి తగిన సూచనలు జిల్లా మహాసభలో చేసిన జర్నలిస్టు మిత్రులందరికీ, అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు సుమన్న గారికి, చారి గారికి, ప్రవీణ్ గౌడ్ గారికి, మన కళాకారులు మోహన్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మూడో మహాసభ జరుగుతుంది. అందరికీ మెజార్టీ మందికి నేను పరిచయమే. నేను కామారెడ్డి వ్యవస్థ ఉంది. ఇందాక అన్న చెప్పినట్టు దాదాపు 6 ఏళ్ళ కింద 7 ఏళ్ళ కింద కామారెడ్డిలో తొలి మహాసభ నిర్వహించడం. అప్పుడు ఈ వేదిక మీద ఉన్న పెద్ద మనుషులే సంఘం చేయాలా, సంఘం నిర్మాణం చేయాలా. ఇక్కడ గుప్తాధిపత్యంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. జర్నలిస్టుల సమస్యల కోసం కాకుండా వారి వ్యక్తిగత పనుల కోసమే పనిచేసుకుంటున్నాయి. కాబట్టి ఒక నిజాయితీగా పనిచేసే జర్నలిస్ట్ కోసం, ఒక పేద జర్నలిస్ట్ కోసం మనమంటూ పనిచేయాలి. మన రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, మన రాష్ట్ర ఉపాధ్యక్షులు, మన రాష్ట్ర నాయకులు వారిని సాదర ఆహ్వానం పడుతున్నాం. వేదిక అలంకరించలేకపోతున్నాం. బండి విజయ్ కుమార్ అన్న గారు మరియు కృష్ణన్న గారికి మా ఆహ్వానం పడుతున్నాం. ఎందుకంటే వారు చాలా దూరం నుంచి వచ్చారు. వారికి అందరికీ కూడా ఆహ్వానానికి మన కరతాళ ధ్వనులతో ఆహ్వానం పడుతున్నాం. ఎందుకంటే అన్న మరి బండి విజయానంద గారు అంటేనే ఒక బండికి 2 ఏళ్ళు ఉంటే 4 ఏళ్ళ సవారీ ఉండేటంత తాకదు ఉన్నటువంటి విజయానంద గారు మన సంఘానికి అంత స్ఫూర్తినిస్తారు. మన నాయకులు కూడా ఇన్స్పైరింగ్ స్ఫూర్తి విజయానంద గారు. ఎందుకంటే మరి రాష్ట్రంలో కాకుండా హైదరాబాద్లో మాత్రం రకరకాల మీటింగ్లకి ఎన్నో రకాల అన్ని ఇస్తూ వనరులను ఏర్పాటు చేస్తూ ముందుకుండి రకరకాల ఉపాధ్యక్షులు రకరకాల బాధ్యతలు ఎత్తివేసుకొని సంఘాన్ని ముందుకు తీసుకొస్తున్న వారిలో కూడా వారొకరు. కనుక వారు నిజానికి మనసభకు వస్తారని నేను అనుకోలేదు. మేము చాలా ధన్యవాదం మీరు వచ్చినందుకు మీకు చాలా ఆహ్వానం పడుతున్నాం. మన వ్యవస్థాపక నాయకులు, అట్లాగే ప్రస్తుతం రాష్ట్ర ఉపాధ్యక్షులు పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాయకులు. పనిచేసే జర్నలిస్టులకు అవాంతరాలు వస్తున్నాయి. అగ్రేషన్లలో ఇబ్బంది జరుగుతుంది, ఇళ్ల స్థలాల్లో కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మనం కామారెడ్డిలో కూడా ఒక మంచి యూనియన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమైన నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కోరడంతో దాదాపు ఒక 40 మంది, ఆ రోజు కూడా స్టార్టింగ్ రోజే 40 మందితో మన సంఘాన్ని స్థాపించినాం. ఈరోజు డబల్ అయింది, సభ్యత్వం డబల్ అయింది. మనం కొంత లిమిట్గా పెట్టుకున్నాం కాబట్టి డబల్ అయింది. లేకుంటే మనం 200 దాకా తీసుకుపోవచ్చు. మనం కొంత ఒక క్రైటీరియా పెట్టుకున్నాం. దాంతో మనకు ఆగింది. ఇంకా కొంత సభ్యత్వం నడుస్తుంది. సభ్యత్వాన్ని ముందుకు తీసుకపోయి ఈ మహాసభ తర్వాత కూడా ముందు జర్నలిస్ట్గా వృత్తిగా పనిచేసినోనికి ఇళ్ల స్థలం ఇవ్వాల్సిందే. ఇప్పుడు జర్నలిస్టు వృత్తిలోకి ఇప్పుడు ఎక్కినా వాడికి అక్రెడిటేషన్ కార్డు ఇవ్వాల్సిందే. మన డిమాండ్ ఇదే. పని చేస్తున్నప్పుడు నువ్వు అక్రెడిటేషన్ కార్డు ఎందుకు ఇవ్వ? గుర్తుంపు. నువ్వు పని చేయకుండా తీసుకో. కొత్త సంవత్సరం గవర్నమెంట్ వైపోయి దాదాపు సంవత్సరం అవుతుంది, ఇంకా కొత్త కార్డులు ఇస్తలే. పాత అక్రెడిటేషన్ కమిటీలే కంటిన్యూ అవుతున్నాయి. అక్రెడిటేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి, ఎట్లు ఇవ్వాలని ఒక కమిటీ వేసింది గవర్నమెంట్. ఆ కమిటీ ఏం చెప్తే అది చేస్తాడట. మండల రిపోర్టరు డిగ్రీ చదివి ఉండాలన్నట. స్టాఫ్ రిపోర్టరు ఎంసీజే కంపల్సరీ చేసి ఉండాలన్నట. ఇది సాధ్యమవుతుందా? ఇది సాధ్యమవుతుందా? మండల రిపోర్టర్లు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎందుకు చదువుతారు? ఈ మండలాలు ఎందుకు ఉంటారు? ఏదో ఎక్కడో పని చేసుకొని ఉంటారు కదా. కాబట్టి ఈ నిబంధనలు బయటికి రాలే. బయట కొన్ని లీక్ ఇస్తున్నారు. మనం వ్యతిరేకించిన కొన్ని మారుస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి సిఫార్సులు రేపు ఒకవేళ వస్తే మేబీ నెక్స్ట్ మంత్లో అవి బయటకు వస్తాయి. జూన్లో కొత్త కార్డులు ఇవ్వబోతున్నారు. మే నెలలో అక్రెడిటేషన్కి సంబంధించిన సిఫార్సులు బయటకు తీస్తారు.
అప్పుడు మనం నిజంగా మన జర్నలిస్టులకు వ్యతిరేకంగా అయినటువంటి సిఫార్సులు చేస్తే పక్కా వాటిని వ్యతిరేకించి అట్లాంటి వాటిని తీసేయించేదాకా మన జర్నలిస్ట్ ఫెడరేషన్ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. కాబట్టి ఇందాకనే మనలో మిత్రులు చెప్తున్నారు, చిన్న పత్రికలు పెద్ద పత్రికలు వార్త రాసేతుల దగ్గర ఉంటుంది సత్తా. నువ్వు గుర్తించాలంటే నా వార్త గట్టిగా ఉంటే నువ్వు చిన్న పేపర్ అయినా సరే నేను పిలుచుకోపోతున్నాడు. కాబట్టి ప్రజల పక్షాన ఎవడైతే పోరాటం చేస్తాడో వానికి గుర్తింపు ఉంటుంది ప్రజల్లో. వాడు గుర్తిస్తే ఎంత, వాడు గుర్తించకుంటే ఎంత అధికారి వాడే మన దగ్గర రేపు కాలబేరానికి వస్తాడు. కానీ ప్రజా సమస్యల మీద నిక్కచ్చిగా మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల పక్షాన మన జర్నలిస్ట్ అంటేనే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం అట్లా చేస్తేనే మనకు వ్యక్తిగతంగా గుర్తింపు ఉంటుంది, అధికారంలో కూడా గుర్తింపు ఉంటుంది. మనం ఈరోజు మనకు తెలిసిన సమస్యను కూడా మనం రాయకపోతే మనల్ని ఎవరు గుర్తించరు. ఏమి తెలిసినా రాయలే అని అనుకుంటారు. 4 సార్లు నెగిటివ్ వార్తలు రాస్తే ఆటోమేటిక్గా తీసుకుంటారు. నువ్వు పాజిటివ్ వార్తలు 100 రాయి గుర్తించరు. నెగిటివ్ వార్త 1 రాయి దాని గురించి స్ప్రెడ్ అవుతుంది, స్టేట్ వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. అది జర్నలిజంకు ఉన్న విలువ. కాబట్టి జర్నలిస్ట్ అంటేనే నెగిటివ్ థాట్, నెగిటివ్ ఆలోచన. అరే ఇదేదో చేస్తున్నట్టే దాంట్లో ఏదైనా నెగిటివ్ ఉందా అని ఆలోచించాలండి, ఎవరికైనా ఇబ్బంది జరుగుతుందని ఆలోచించాలి. కాబట్టి అట్లాంటి నికార్సైన జర్నలిస్టులుగా మనం పనిచేయాలని కోరుతూ, అదే క్రమంలో మన హక్కుల కోసం కూడా మన యూనియన్ తరఫున మన యూనియన్కి అండగా ఉంటూ మరింత ముందుకు మీ సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం పోరాడాలి. త్వరలోనే మీకు ఆల్రెడీ ఇప్పటికే ప్రెస్ క్లబ్ స్టార్ట్ అయింది. ఆ ప్రెస్ క్లబ్లో కూడా ఇలా కాకుండా రేపైనా ఎన్నికలు జరగబోతాయి. అట్లాంటి ఎన్నికల్లో మన ఫెడరేషన్ అనేది బలమైన టీమ్గా పనిచేస్తేనే, అక్కడ ఉంటేనే మనకు అక్కడ విలువ ఉంటుంది. మనం కూడా పనిచేయలేమనుకుంది. అన్ని పత్రికల వాళ్ళకి ఇక్కడ ప్రయారిటీ ఉండాలి, అన్ని టీవీల వాళ్ళకి ప్రయారిటీ ఉండాలి, అందరితో స్నేహం చేయాలి. అరే పక్క యూనియన్ ఉండరా భయ్, మనకు సంబంధం లేదు, వాడు జర్నలిస్టే కదా, మాట్లాడాలి, వాళ్ళతో కలవడిగా ఉండాలి. వాళ్ళని కూడా మన సంఘంలోకి ఎట్లా తీసుకొచ్చుకోవాలనేది ఆలోచన చేయాలి. చాలా జిల్లాల్లో మన రాష్ట్ర అధ్యక్షులు మన పెద్ద మనుషులకు తెలుసు, చాలా జిల్లాల్లో దాదాపు 80%, ఖమ్మంలో 80%, 90% యూనియన్ లేదు. మొత్తం మన సంఘంలోకి వచ్చేసింది. ఐజేయు వాళ్ళంతా 80% మొత్తం టీం మొత్తం వచ్చేసింది. రంగారెడ్డిలో కూడా దాదాపు 70% రాజీనామా చేసి వచ్చేసింది. అక్కడ విధానాలు నచ్చక గవర్నమెంట్ జోకుడు స్టార్ట్ చేసింది. అదే జర్నలిస్ట్ సమస్యలు అక్కడ లేదు. ఇక్కడ ఈ మొన్నటిదాకా ఆయన జోకిండి, ఇప్పుడు ఈయన జోకుతుంది. అప్పుడు పోరాటం చేసింది మనమే, ఇప్పుడు పోరాటం చేస్తుంది మనమే, భవిష్యత్తులో పోరాటం చేసేది కూడా ఓన్లీ ఫెడరేషన్ మాత్రమే. కాబట్టి ఇట్లాంటి ఫెడరేషన్లో మనం సభ్యులుగా ఉన్నందుకు మనం గర్వపడాలి. మనం కొద్దిగా చిన్న సంఘంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. నాయకునికి అప్పటితో నాయకుడు సంఘాన్ని తీసుకుపోయాడు, రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఇద్దరు పోయారు. సంఘం ఏం ఆగిపోలేదు, అధ్యక్ష ఆదర్శ ఇద్దరు పోయినా సంఘం ఆగిపోలేదు. నడిపించింది నాయకుడు నడిపించేసి ఈరోజు ఇంతమంది వచ్చిందంటే మీ నాయకుడి మీద నమ్మకంతోనే కదా, సంఘం మీద నమ్మకంతోనే కదా. కాబట్టి సంఘంకు ఏ ఇబ్బంది ఉండదండి. మనుషులు ఉంటారు, పోతారు, సమస్యలు వస్తాయి, సంఘంలో పరిష్కరించుకోవాలి. ఏదైనా సరే వేదిక మీద మాట్లాడదు, మీటింగ్లో మాట్లాడుకోవాలి. కొత్త కమిటీకి నేను సూచన చేస్తున్నా, దయచేసి వారం తర్వాత వెంటనే 4 డివిజన్లలోకి వెళ్ళి 4 డివిజన్లలో కమిటీలు వేసిన వాళ్ళ సభ్యత్వం ఇప్పుడు 80-90 అన్నాను, 90 దాదాపు 150-200 దాకా కావాలి. మన నిబంధనల ప్రకారం అయినా సరే మీరు చేయించుకోవాలి. మీకు పెద్ద సమస్య కాదు. ప్రతి మన దగ్గర ఫెడరేషన్ ఉన్నారు, చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ మనం ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది. దూరం ఉన్న వాళ్ళందరినీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది బాధపడిపోయిన వాళ్ళు తీసుకురాగలుగుతున్నాం. ఇందాక మనం మాట్లాడుతున్నట్టు జర్నలిస్ట్, మన అందరం జర్నలిస్ట్ యూనియన్లోకి రాకంటే ముందే జర్నలిస్ట్. మన బాధ్యత, మన హక్కులు రెండు ఉండాలి. జర్నలిస్ట్ అంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారధి. ఇది ఓపెన్, అందరికీ తెలిసిందే. ఓకే, ప్రభుత్వానికి ప్రజలకు మనం వారధిగా ఉంటాం, కానీ మాకోడు వారధి, మనకోడు వారధి, మనకోడు ఉండదు. మన యూనియన్లు పట్టించుకో, ప్రభుత్వం పట్టించుకోదు. ఇప్పటిదాకా నాయకుడు అనేటోడు, ఎమ్మెల్యే అనేటోడు నువ్వు ఉంటేనే నీ గౌరవం, నువ్వు పక్కకు పోతే నేను ఓటు చేయగలదు. గవర్నమెంట్ అయినా సరే, అధికారి అయినా సరే, వాడు ఎమ్మెల్యే అయినా సరే, ఇంకోడైనా సరే. కాబట్టి మనం పని చేసినప్పుడు మాత్రమే మనకు విలువిస్తారు. నువ్వు రిటైర్ అవుతావు, 40 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసి బయటకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక పింఛన్ సౌకర్యం లేదు మన దగ్గర. 30 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకి కూడా ఇంటి స్థలం లేదు. నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి ఎక్కడో తొక్కేస్తుంటారు. ఇవన్నీ కష్టాలు, నష్టాలు ఇవన్నీ చూసి వచ్చిన తర్వాతనే
వాళ్ళ అట్లాంటి వాళ్ళ కోసం పోరాడాలని మన ఫెడరేషన్ గట్టిగా నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ పని కోసం మాత్రమే, అట్లాంటి వాళ్ళ కోసం మాత్రమే పనిచేయాలని కంకణం కట్టుకున్నాం. సంఘంలో అవాంతరాలు ఉంటాయి, సంఘంలో పనిచేయడానికి ఇబ్బందులు ఉంటాయి. మన కుటుంబం ఎంతనో మన సంఘం అంతా. మన కుటుంబం కూడా ఇదొక కుటుంబం, ఇదొక జర్నలిస్ట్ కుటుంబం. అది మన వసుదైక కుటుంబం అయితే ఇది మన జర్నలిస్ట్ కుటుంబం. మన కుటుంబంలో పనిచేసే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మన ఫెడరేషన్ అండగా ఉంది అని మనం చూపించినప్పుడే మనతో పాటు ఇంకో నలుగురు వస్తారు. వాడికి ఏమన్నా అయిందంటే మనం పట్టించుకోలేమనుకో, ఎవడు వస్తాడు? ఇట్లాంటి సంఘటనలు కామారెడ్డిలో మనం చాలా సహకారం చేసినాం. ఎల్లారెడ్డిలో ఓ లీడర్కి ఒక ఇష్యూ అయితే మన ఫెడరేషనే దగ్గరుండి ఆ కష్టాల నుంచి బయట తీసుకొచ్చినాం. కామారెడ్డిలో ఒక 2-3 పేర్లు ఎందుకని చెప్పట్లే, ఒక 2-3 జర్నలిస్టులకు కూడా ఇట్లాంటి సమస్యలు వస్తే ఆ పని చేసినాం. ఎంతోమందికి వ్యక్తిగతంగా బయటకు పేర్లు చెప్పాం, పేపర్లలో బయటకు ఇవ్వం, సోషల్ మీడియాలో పెట్టాం. కానీ మనం ఆ జర్నలిస్టుకు మాత్రమే తెలుసు కొన్ని విషయాలు. అట్లాంటి సహకారం చేసిన సంఘం ఈరోజు మన ఫెడరేషన్. సంఘం చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, కానీ నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసే సంఘం మాత్రమే మన ఫెడరేషన్. నేను మరోసారి గుర్తు చేస్తున్నాను. మన రాష్ట్రంలో ఇందాక అక్రిడిటేషన్ ప్రధానమైన సమస్య జర్నలిస్టా కాదా? జర్నలిస్ట్ అంటే ఎవడు? అక్రిడిటేషన్ ఉన్నోడే జర్నలిస్టా కానోడు? మరి ఆర్ఎన్ఐ ఉంటేనే వాడు గుర్తింపు జర్నలిస్టా? యూట్యూబర్స్ కూడా జర్నలిస్టులా కాదా? ఇది అనేది ఒక స్టేట్ వైడ్గా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మా రాష్ట్ర కమిటీలో కూడా మేము ఇట్లా చర్చ చేసినాం, అసలు యూట్యూబర్స్ జర్నలిస్టులా కాదా? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకంగా సీఎంఏ రోడ్డు పట్టుకుని వాడు గొట్టాలు పట్టుకుని వాడు వచ్చి వాడు జర్నలిస్ట్ అంటుండు. వాడిని ఎట్లా జర్నలిస్ట్గా గుర్తిస్తాం? ఎస్, ఇది నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు ఇదొక వాస్తవం, కూడా ఇదొక సమస్యనే. ప్రతి ఒడు జర్నలిస్ట్ అయిపోతున్నాడు ఈ మధ్యకాలంలో, ప్రతి ఒడు జర్నలిస్ట్ అయిపోతున్నాడు, బెదిరిస్తున్నాడు. అట్లాంటి బ్లాక్ మెయిల్ల వల్ల నిజాయితీగా పనిచేసేటువంటి చాలామంది జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. అట్లాంటి బ్లాక్ మెయిలర్స్ ఎవడైతే ఉంటాడో వాడికి కూడా మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి వాళ్ళు చేయబట్టి నిజాయితీగా పనిచేసే చాలామంది ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం కూడా మన సంఘం అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం మీకు చెప్తున్నా. కామారెడ్డిలో మనకి ఎక్కడో ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చిర్రు? వాళ్ళకు అనుకూలమైన వాళ్ళకు, పెద్ద పెద్ద పత్రికల్లో షాపర్గా ఉన్న వాళ్ళు ఎవడైతే పేరు చెప్పిర్రో వాళ్ళ మాత్రం ఇచ్చారు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు పనిచేస్తున్న చిన్న పేపర్ వాళ్ళకి రాలే. ఎందుకు? నువ్వు గుర్తింపు లేదు, నీకు చిన్న పేపర్ రా భయ్. చిన్న పేపర్ అయితే మేము జర్నలిస్ట్ కాదా? మేము పని చేస్తలేమా? వార్తలు ఇవ్వట్లేదా? ఇస్తావు, వార్తలు ఇస్తావు, కానీ మీకు సర్క్యులేషన్ ఉండదు. అరే మా ఆర్థిక స్తోమతను బట్టి మా మేనేజ్మెంట్ చిన్నగా ఉంది, ఏదో చేసిండు. మా వార్తను చూడు అంతే, మా సర్క్యులేషన్ కాదు. ఈరోజు సర్క్యులేషన్ ఓటు చూస్తుండయా? సర్క్యులేషన్ ఓటు చూస్తుండే. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత సర్క్యులేషన్ అనేది లేదు. ఎవడు పేపర్ మంచిగా రాస్తే, ఎవడు నిజాయితీతో కరెక్ట్ రాస్తే వాటి గొప్ప, వాడే నిజమైన జర్నలిస్టు. ప్రజా సమస్యల్ని బయటకు తీసినోడే నిజమైన జర్నలిస్టు. ప్రజల పక్షాన నిలబడేటోడే నిజమైన జర్నలిస్టు. అధికార పక్షాన్ని కొమ్ము రాస్తుంటారు, అధికార పక్షాన్ని కొంతమంది మాట్లాడుతుంటారు, అది వేరే, అది నడుస్తుంటుంది. కానీ మనమంటూ మన పని చేసుకుంటూనే, మన జర్నలిస్టు వృత్తి, మన బాధ్యతలు నిర్వహిస్తూనే మన హక్కుల కోసం కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మనకు రావాల్సినటువంటి సౌకర్యాలను మనం హక్కుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 4th ఎస్టేట్గా మనం మీడియాని చెప్తున్నాం. 4th ఎస్టేట్లో జర్నలిస్టులకు ఒక ఇళ్ల స్థలం ఉండదు, ఒక అక్రిడిటేషన్ కార్డు ఉండదు, ఒక హెల్త్ కార్డు ఉండదు. అది ఉన్నా సగం పని చేస్తే సగం పని చేయదు. కాబట్టి ఇట్లాంటి వాటిలో అక్రిడిటేషన్ కమిటీ దాదాపు నాకు తెలిసి జూన్ 30కే అక్రిడిటేషన్ కార్డులో టైం అయిపోయింది. పొడిగిస్తూ వస్తుంది. గత ప్రభుత్వం కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సంవత్సరన్నరను పాత ఏపీ కార్డులు వాడినాం మనం. ఇప్పుడు వీళ్ళు కూడా పాత గవర్నమెంట్లో ఇచ్చినటువంటి అక్రిడిటేషన్ కార్డులను ఇప్పటికీ స్టిల్ వాడుతున్నాం. ఏం ఉపయోగం దానికి? దానివల్ల ఏం ఉపయోగం? నీ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తేడా ఏముంది? రేవంత్ రెడ్డి రాగానే అదే మనకు చాలా మీటింగ్లలో చెప్పిండు, జర్నలిస్ట్ మీటింగ్లలో చెప్పిండు, రాగానే ఫస్ట్ మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తా, అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేస్తా. ఎక్కడ ఇచ్చినా మొన్న అంటున్నాడు, నేను అయిపోయేంత వరకు ఎప్పుడన్నా ఇస్తా, నెక్స్ట్ ప్రభుత్వంలో ఇస్తా. హైదరాబాద్లో జర్నలిస్టులకు కొంచెం జవహర్లాల్ నెహ్రూ సొసైటీ అని ఉంటుంది ఒకటి,
వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్నారు. గవర్నమెంట్ ఏం లేదన్న పాత్ర. అక్కడ ఉన్నటువంటి సొసైటీ వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్న స్థలం అది, పైసలు పెట్టి కొనుక్కున్న స్థలం అది. మా గవర్నమెంట్ ఇచ్చింది ఏం కాదు. కాబట్టి నువ్వు పేదవాళ్ళకి ఇస్తాన్న హామీ ఏమైంది? నువ్వు మండలాల్లో ఎక్కడ ఇస్తున్నావు, జిల్లాలలో ఎక్కడ ఇస్తున్నావు, హైదరాబాద్ సిటీలో ఎక్కడ ఇస్తున్నావు? ఎక్కడ లేదు. కాబట్టి ప్రతి మన డిమాండ్ ఒకటే. జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు ఇక్కడికి చేసినటువంటి నాతో పాటు తెలిసినందరూ కూడా ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జరిగినట్టు నిర్వహించినట్టు కనబడుతుంది. మేమే డేట్ అయినందుకు ముందుగా మమ్మల్ని కూడా లేదు. ఇక్కడ అన్ని విషయాలు ఇక్కడ ఉన్న మా పెద్దలు ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళంతా చెప్పి ఉంటారు. ఇప్పుడు మేము ఎక్కువసేపు మాట్లాడకుండా కేవలం 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. సంఘం అంటే 10 మంది కలయిక. 10 మంది కలిసి ఒక సంఘంగా ఏర్పడి అందరి నిర్ణయంతో ముందుకు సాగితేనే ఆ సంఘం బలంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఫెడరేషన్ యొక్క అనే సంఘాన్ని బలంగా ఉండే విధంగా కృషి చేయాలని మనసారా కోరుకుంటూ, అదేవిధంగా ఇంతకు ముందు కానీ రేపు కానీ ప్రస్తుతం కానీ ఎప్పుడైనా జర్నలిస్టుల సమస్యల కోసం పోరాటం చేసేది ఈ రాష్ట్రంలో ఒక ఫెడరేషన్ మాత్రమే. గతంలో ఉన్న అధికారుల సంఘాలు వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళంట, ఎవరు ప్రభుత్వాన్ని నిర్వహిస్తే వాళ్ళతో పాటు ఉండి పెద్దలుగా చలామణి ఉంటుంటారు. అది కొంతకాలం మాత్రమే ఉంటుంది. వర్షాలు వచ్చినప్పుడే పంటలు వేసే రకం ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా నిరంతరం జర్నలిస్టుల సమస్యల కోసం పోరాటం చేసే ఫెడరేషన్ వైపు మీరందరూ పటిష్టంగా ఉంటూ జర్నలిస్టులను ఏకతాటిపై తీసుకొచ్చి మన సంఘాన్ని మరింత బలోపేతం చేస్తారని కోరుకుంటూ ఎక్కువగా మాట్లాడు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంఘాన్ని కామారెడ్డిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉన్నది. ఈ చిన్న పత్రికలు పెద్ద పత్రికలు అనే సమస్య చాలా కాలంగా ఉన్నది. అయితే చిన్న పత్రికలు అనేది చాలా మందికి తెలియదు ఏంటంటే, పెద్ద పత్రికల్లో నిన్న చేయలేని వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే, మేము నిజంగానే పెద్ద పత్రికలు, వాళ్ళ యాజమాన్యాలు మాత్రమే పెద్దవి, వాళ్ళు పెద్దవాళ్ళు కాదు. ఆ పత్రికలో వాళ్ళకు స్వేచ్ఛ ఉండదు, గ్యారంటీ ఉండదు. ఈ 2 విషయాలు వాళ్ళు మర్చిపోయి నిజంగా మేము చాలా పెద్దవాళ్ళమేమో గొప్పవాళ్ళమేమో అనుకుంటారు. ఆ మనసులకి వాళ్ళు తీసేస్తే చాలా బాగుంటుంది. ఈ చిన్న పత్రికలు నిర్వహించే వాళ్ళు ఒక్కొక్కరు కనీసం 10, 15, 20, 25 సంవత్సరాల నుంచి కూడా ఒక పత్రికలో పనిచేసి అక్కడ విసిగి వేచారి చేయలేక లేదా బయటకు వచ్చేవాళ్ళు కొంతమంది. ఇంకా కొంతమంది ఈ మన యొక్క కష్టం కానీ లేకపోతే మనకున్న జ్ఞానాన్ని కానీ మనం కేవలం ఒక సంస్థకు లేదా ఒక వ్యవస్థకు అప్పయ్యకుండా మనమే సొంతంగా ఒక 10 మందికి ఉపాధి కల్పిద్దామనే ఉద్దేశంతో కూడా కొంతమంది చిన్న పత్రికలు నిర్వహిస్తుంటారు. కాబట్టి ఇక్కడ జర్నలిజం అనేది ఇంపార్టెంట్, కానీ చిన్న పెద్ద అనేది ఉండదు. నువ్వు ఏ పత్రికలో రాసినా నీ వార్తను, నువ్వు రాసే వార్తకున్న పవర్ను బట్టి నేను గౌరవిస్తాను తప్ప ఈరోజు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు ఎవరు చూసే పరిస్థితి లేదు. వాస్తవంగా అది గతంలో ఉండింది, ఇప్పుడు అది కనుమరుగు అయిపోతుంది. కాబట్టి మీరందరూ కూడా అంటే ముందు చిన్న పత్రికల్లో పనిచేసే వాళ్ళు మనమే లేదా ఆ పత్రికల్లో పనిచేస్తున్న వాళ్ళు వీళ్ళే ముందుగా నామోషి పడుతుంటారు. మేము పలానా చిన్న పత్రికల్లో పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఎదురుకి గౌరవిస్తాడో లేదో అనే నామోషి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ముందులో మీరు కూడా తొలగించండి, ఆ నామోషి తీసేయండి. ఎవరైనా జనంలో నీతిగా నిజాయితీగా ఉన్న వ్యక్తులే ఉంటారనేది బయట ప్రపంచానికి తెలిసే విధంగా సంఘాన్ని పటిష్టం చేయాలి.